మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్లో కాదని డైరెక్ట్ గా వచ్చి మాట్లాడాలి అంటూ మంత్రి సీతక్క సవాల్ విసిరారు. మహిళా మంత్రులను చూడకుండా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటపడి తమను వేధిస్తున్నారని వాపోయారు. బీఆర్ఎస్ నేతల నోళ్లను యాసిడ్ పోసుకుని క్లీన్ చేసుకోవాలన్నారు. తమ ఉసురు తప్పకుండా కేటీఆర్ కుటుంబానికి తగులుతుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టే మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్ళను పినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్ళను మీరు పుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడుతామి, ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తామి. కాబట్టి చాటు కాదు కేటీఆర్, డైరెక్ట్గా వచ్చి మేము అనదలుచుకుంటే ఏమంటావు అను, మమ్మల్ని చిట్చాట్లు ఎందుకు, డైరెక్ట్గాను. కాబట్టి పండగ పూట కూడా ఆడకూతులమైన మా ఎంటబడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు కూసేటువంటి నువ్వు నీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తరుగుతుంది.